1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురుగారు పూజ చేసేటప్పుడు పూలు రకరకాల కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు తెస్తూ ఉన్నాం. పాత రోజుల్లో చెట్లకు తెంపి పెట్టేవారు. నందివర్ధనం, పారిజాత పుష్పాలు కింద పడితేనే పెట్టాలి అని దానికి ఓ స్టోరీ. ఇలా రకరకాల పుష్పాలు ఇప్పుడు మార్కెట్లో హెవీగా చూస్తున్నాము. ఊర్లలో రకరకాల పుష్పాలు, అంటే దేవుడికి ఈ పూలే పెట్టాలి, ఇలానే పూజించాలి, ఈ పూల ద్వారా అయితేనే ఈ ఫలితం. కొందరు చెప్తూ ఉంటారు ఈ పువ్వుతో పూజిస్తే ఈ ప్రతిఫలం దక్కుతుంది అని, సంథింగ్ వగైరా వగైరా. ఏంటి గురుగారు, ఏ పుష్పాలు దేవునికి ప్రీతికరం, శివునికి అయితే ఇలా అని, అమ్మవారికి అయితే ఇలా, అలా ఏమైనా ఉందా గురుగారు? ఉన్నాయమ్మా. మందార పారిజాతాని, కేతకి పాటలీతథ, మాలతి అమర పుష్పాని సర్వపుష్పే శోభిత. అంటే గురుగారు, అంటే పుష్పాలలో మందార పారిజాతాని, మందార పుష్పాలు అన్ని పుష్పాల కన్నా ప్రప్రథమంగా పూజ చేయడానికి అర్హమైనటువంటి పుష్పం మందార పూల. అందుకే పూర్వం మన వాళ్ళల్లో ప్రతి ఇంట్లోనూ మందారం చెట్టు ఉండేది, మాలతీ పుష్పం మల్లెపూల చెట్టు ఉండేది. అవును. అలాగే పారిజాతం చెట్టు, పారిజాతం పూలు, మందార పారిజాతాని, కేతకి పాటలీతథ. కేతకీ పుష్పం అంటే ఏమిటయ్యా అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వు కొన్ని కారణాల చేత మొగలి పువ్వు పరమేశ్వరుడి దగ్గర అబద్ధం ఆడుతుంది. అబద్ధం ఆడిన కారణం చేత అది ఒక పెద్ద కథ, దాన్ని మనం తర్వాత చెప్పుకుందాం ఎప్పుడైనా. అబద్ధం ఆడిన కారణం చేత పూజకి పనికిరాదు అని చెప్పి స్వామివారు శపించారు ఈశ్వరుడు. అందువల్ల కేతకీ పుష్పం మొగలి పువ్వుని పూజకి వాడరు, కానీ అది ఇచ్చే సువాసన మామూలుగా ఉండదు. తెచ్చుకుని అందరూ బీరువాల్లో పెట్టుకుంటారు, ఏ దేవుడికి చేయకూడదు, అది ఇంకా దేనికి పనికిరాదు. కేతకి పాటలీతథ, పాటలీ పుష్పం, చామంతి పువ్వులు, అలాగే మల్లికా పువ్వులు, నందివర్ధనాలు, గోవర్ధనాలు, సన్నజాజి, విరజాజి, ఇవన్నీ కూడా దేవతా సంబంధమైనటువంటి పుష్పాలు. శంఖు పూలను వస్తాయి, శంఖవర్ణ పుష్పాలు, ఇవన్నీ కూడా దేవతా సంబంధమైనటువంటి పుష్పాలు. వీటన్నిటికీ అన్ని దేవుళ్ళకి పూజించవచ్చు. అయితే అమ్మవారికి బంతి పూలతో పూజ చేయకూడదు. ఓకే, ఓన్లీ అమ్మవారికి, అన్ని దేవుళ్ళకి కాదు, కేవలం అమ్మవారికి. స్త్రీ దేవతలు ఎవరికైనా సరే బంతి పూలతో పూజ చేయకూడదు. ఏమైనా కారణమా అంటే బంతి పువ్వు పురుష జాతికి సంబంధించినటువంటి దానికి ఒక కథ ఉంది. ఆ కథ ప్రకారంగా బంతి పువ్వులు చేయకూడదు. అలాగే గణపతికి తులసీ దళంతో పూజ చేయకూడదు, గణపతికి తులసీ దళంతో పూజ చేయకూడదు. అలాగే విష్ణుమూర్తికి కూడా బంతి పువ్వు పనికిరాదు. విష్ణుమూర్తికి, ఏ దేవుడికి మొగలి పువ్వు పనికిరాదు, విష్ణుమూర్తికి కూడా బంతి పువ్వు పనికిరాదు. స్త్రీదేవతలకి విఘ్నేశ్వరుడికి తులసీదళం పనికిరాదు. అలాగా ఒక్కొక్క సంబంధమైనటువంటి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పుష్పం నిషిద్ధమై ఉందన్నమాట. దాన్ని మనం తెలుసుకుని పూజిస్తే పుష్పాలు ఆనందానికి స్వరూపం. ప్రతిరోజు కూడా ఎవరైతే పుష్పాలతో ఇంట్లో దేవుణ్ణైనా లేదా గుళ్ళో దేవుడికైనా పూజ చేస్తారో వాడి జీవితంలో ఆనందం తప్ప దుఃఖం ఉండదు. ఏదైతే పుష్పం ఈరోజు పూస్తుంది, పువ్వుకి ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణం ఏంటయ్యా అంటే 4 కాలాలు, అది 24 గంటలు మాత్రమే ఆ పువ్వు ఉంటుంది. 24 గంటల తర్వాత అది వికసించిన తర్వాత 24 గంటల తర్వాత అది మాడిపోతుంది. కేవలం 4 కాలాలే ఉంటుంది. పువ్వు మనిషి యొక్క జీవనాన్ని చెప్తుంది. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాలు. బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ, వార్ధక్య దశ. ఒరే, నేను ఎలాగైతే పూశానో, నేను ఎలాగైతే నశించానో అలాగే నీ జీవితం కూడా నశిస్తుంది. ఉన్నంతకాలము ఆనందంగా జీవనం సాగించడం కోసం నువ్వు ఆరాటపడు. ఉన్నంతకాలం పువ్వు ప్రధానంగా పువ్వు దేనికి? భగవంతుడి పాదాల చెంత పెట్టడానికి. కాబట్టి నేను ఎలాగైతే భగవంతుడి యొక్క పాదాల చెంత పువ్వు పెట్టిన తరువాత నేను నశిస్తున్నానో, నువ్వు కూడా నీకున్న సమయంలో బాల్యంలో కానీ, యవ్వనంలో, కౌమారంలో, వార్ధక్యంలో భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటే ఆ పువ్వు నిర్మాల్యం అవుతుంది, లేదంటే పిచ్చి పువ్వు అవుతుంది. ఆ పువ్వుకి వాల్యూ లేదు. భగవంతుడి పాదాల దగ్గర ఉన్న పువ్వుకే, భగవంతుడి పాదాల దగ్గర ఉన్న పువ్వు ఉందనుకోండి, మరునాడు పొద్దున్నే అయ్యగారు వచ్చి ఆ పువ్వులన్నీ తీసి చక్కగా ఆ పువ్వులు ఎవరు తొక్కకుండా దాన్ని ఒక పళ్ళెంలో వేసి దానికి ఆ నిర్మాల్యం ఉన్న మాడిపోయినటువంటి పువ్వుకి గౌరవం ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తారు. అదే మనం తలలో పెట్టుకున్న పువ్వు కింద తప్పని తీసి చెత్తబొట్టలో పడేస్తాం. కాబట్టి నేను ఎలాగైతే ఈ 4 కాలాల్లో భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుని నేను ఆనందంగా జీవనం సాగించానో, నా జీవనానంతరము కూడా నన్ను ఎలాగైతే నాకు గౌరవం లభిస్తుందో అలాగ నువ్వు కూడా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుని ఉండు. నాలాగా మరణానంతరము, మరణానికి ముందు కూడా ఆనందంగా ఉంటావు అని చెప్తుంది పువ్వు యొక్క తత్వం.
ఆహా. పుష్పం యొక్క తత్వం. కాబట్టి ఈ పూల యొక్క అంతరార్థం అంత ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఆ పుష్పాన్ని మనం భగవంతుడి పాదాల చెందు పెట్టాలి. గన్నేరు, కనకాంబరం, లక్ష్మీదేవికి కనకాంబరం ఇష్టం అంటూ కనకాంబరం ఉంటారు. పూలు, లక్ష్మీ కటాక్షం కోసం. లక్ష్మీదేవి, అవునా గురుగారు? కనకాంబరం పూలు అందరూ స్త్రీ దేవతలకి వాడతారు. కనకాంబరం పూలు, లిల్లీ పూలు అంటే సువాసన కలిగేటటువంటి పూలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, కనకాంబరానికి మళ్ళీ సువాసన ఉండదు, అవును గురువు గారు, సువాసన ఉండదు. కానీ కనకాంబరం పువ్వులు ఇప్పుడు పూల వ్రతం చేస్తారు, సహస్ర పుష్ప వ్రతమో లేదా లక్ష పుష్ప వ్రతమో చేస్తారు. చేసినప్పుడు దాంట్లో కనకాంబరం కూడా దైవికమైనటువంటి పువ్వు కింద నిర్ణయం చేశారు. కాబట్టి కనకాంబరము, లిల్లీ పూలు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. గన్నేరు పువ్వు మళ్ళీ అమ్మవారికి పెట్టకూడదు, అమ్మవారికి గన్నేరు పువ్వు మళ్ళీ అమ్మవారికి పెట్టకూడదు. అంటే విషపూరితమైనటువంటి పువ్వు కాబట్టి అది. గన్నేరు పువ్వు ఎవరికి పెట్టాలి? శివుడికి పెట్టాలి, విష్ణుమూర్తికి కూడా పనికిరాదు. ఎందుకయ్యా అంటే దాని ద్వారా వచ్చేటటువంటి విషాన్ని శివుడు ఒక్కడే భరించగలడు. గన్నేరు కాయ గాని గన్నేరు పువ్వుని ఇట్లా తెంపామనుకోండి పాలు వస్తాయి, ఆ పాలు విషం. అది మన నోటికి తగిలినా మనకి ఏమన్నా తగిలితే మనం పోతాం. గన్నేరు పువ్వు ఇది ఉంటుంది కదా, గన్నేరు కాయ అరగ తీసుకుని గతంలో చావాలనుకున్న వాళ్ళు ఇదివరకు ఆత్మహత్యకు అది. ఇప్పుడంటే ఈ మందులు ఇవన్నీ వచ్చాయి కానీ, ఇప్పుడంటే టాబ్లెట్లు వచ్చాయి కానీ అప్పుడు అంతా ఇదే జిల్లేడు కాయలు గన్నేరు కాయలే ప్రధానం. కాబట్టి ఆ గన్నేరు పువ్వు యొక్క విషానికి సంబంధించింది కాబట్టి కేవలం పరమేశ్వరుడి యొక్క ఆరాధనకే ఆ గన్నేరు పువ్వులు వాడాలి. అలా ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఆ ఒక్కొక్క విశేషానికి ఒక్కొక్క దేవతను పూజిస్తే ఒక్కో రకమైనటువంటి ఫలితం కలుగుతుంది. జిల్లేడు విఘ్నేశ్వరుడికి కూడా అట్లా, జిల్లేడు వినాయకుడికి, సూర్య భగవానుడికి బాగా పనిచేస్తుంది. తెల్ల జిల్లేడు కానివ్వండి, మామూలు జిల్లేడు కానివ్వండి, ఈశ్వరుడికి, సూర్య భగవానుడికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే తెల్ల జిల్లేడు ఆంజనేయ స్వామికి కూడా పెట్టచ్చు. మళ్ళీ నల్ల జిల్లేడు పనికిరాదు. తెల్ల జిల్లేడు అర్కస్వరూపం, సాక్షాత్తు సూర్య భగవానుడి నుంచి ఉద్భవించింది తెల్ల జిల్లేడు. కాబట్టి తెల్ల జిల్లేడు పెట్టచ్చు, అది పవిత్రమైనది. ధన్యవాదాలు గురువు గారు. చాలా సందేహాలు, పువ్వులు ఏది పెట్టాలా, కొందరు ఇలా అని చెప్తారు, కొందరు బట్ మీరు పూర్తి క్లియర్ గా అవేర్నెస్ ఇచ్చారు దాని గురించి, ఏ పువ్వులు ఏ దేవుడికి, దాని ప్రాధాన్యత ఏంటి వివరించిన చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.